బట్ ఇప్పుడు నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇప్పుడు కొత్తగా ఏం చేశారంటే బీటెక్ ప్రోగ్రామ్ కాకుండా బీఎస్ సెంటర్ అండి. అబ్రాడ్లో అన్ని కంట్రీస్లో బీఎస్ సెంటర్, మళ్ళీ బీఎస్ సెంటర్ తక్కువ డిగ్రీ అనుకోవద్దు. ఈ యొక్క అండర్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్ ఏదైతే బీటెక్ బీఎస్ ఏదైతే చెప్తాం అది, అలాగే ఎంటెక్ ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుంది, రెండింటికి కూడా నోటిఫికేషన్ ఒకేసారి రిలీజ్ అయ్యింది. ఇది 2 స్లాట్స్లో మనకి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారండి. దీనికి ఎటువంటి జేఈ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అవసరం లేదు. అలాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంటెక్ వెళ్ళాలన్నా కూడా గేట్ ఎగ్జామ్ అవసరం లేదు. ఇది దీంట్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ పాయింట్. ఏదైతే మీకు యూజీ ప్రోగ్రామ్ సంబంధించి 2 స్లాట్స్లో ఎగ్జామ్ జరుగుతుందండి. 2 స్లాట్స్లో జరిగినప్పుడు ఒక స్లాట్ ఆల్రెడీ ఎగ్జామ్ అయిపోయిందండి. బట్ అప్పుడు నాకు సమయం లేకపోవడం వల్ల నేను చేయలేకపోయాను. బట్ ఇప్పుడు మే 31 లాస్ట్ డేట్ ఉందండి. ఇది జూలై 13, 12 ఎగ్జామ్ ఉందండి. ఈ ఎగ్జామ్ రాసినట్లయితే డెఫినెట్గా ఇంకా టైం ఉంది కాబట్టి, చాలా ఆల్మోస్ట్ ఒక 1.5 మంత్ టైం ఉంది కాబట్టి దయచేసి మీరు దీన్ని సీరియస్గా తీసుకుని చదివినట్లయితే సీట్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. సో ఇందులో చదివితే మంచిదా కాదా అన్న విషయాన్ని చాలా డీటెయిల్గా నేను వేరే వీడియోలో చెప్పాను, దయచేసి వినండి. మళ్ళీ దాన్ని రిపీట్ చేయడం ఎందుకని చెప్పి నేను చెప్పట్లేదు. సో దీంట్లో నోటిఫికేషన్ సంబంధించినటువంటి వివరాలు ఏంటి అన్న చూసుకున్నట్లయితే మేజర్గా ఉన్న చేంజ్ ఏంటంటే బీటెక్ వాళ్ళకి ఎంటెక్ వాళ్ళకి ఒకే రోజున ఎగ్జామ్ కండక్ట్ చేయడం, ఒకే స్లాట్లో ఎగ్జామ్ కండక్ట్ చేయడం అనేది ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఇదివరకు అయితే కొంచెం సపరేట్గా చేసేవారు, ఇప్పుడు కలిపేశారు. ఓన్లీ బీటెక్ ప్రోగ్రామ్, ఎంటెక్ ప్రోగ్రామ్ కొత్తగా వస్తున్నాయి కాబట్టి ప్రొఫెసర్స్ కొంచెం ఫ్రీగా ఉంటారు కాబట్టి ఆబ్వియస్గానే సెకండ్ ఇయర్లోనూ, థర్డ్ ఇయర్లోనూ, ఫస్ట్ ఇయర్లో ఆప్షన్ సరిగ్గా దొరకకపోయినా సెకండ్ ఇయర్లోనూ, థర్డ్ ఇయర్లోనూ ఏదైనా అక్కడ చదువుతున్నప్పుడేమో ప్రొఫెసర్స్ అక్కడే ఉంటారు కాబట్టి రీసెర్చ్ ఆపర్చునిటీస్ కొంచెం వస్తాయి కాబట్టి తొందరగా బెటర్గా రీసెర్చ్ చేసి కొంచెం మంచి జీపీ తెచ్చుకున్నట్లయితే ఏదైనా హైయర్ స్టడీస్కి ఎంఎస్కి కానీ పిహెచ్డీకి కానీ వెళ్ళే అవకాశాలు ఉంటాయి. డెఫినెట్గా ఐఐటీ మద్రాస్లో ఉన్నటువంటి ఫ్యాకల్టీతో కూడా మీకు యాక్సెస్ జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే యాక్సెస్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఐఐటీ మద్రాస్ డిగ్రీ కాబట్టి పర్లేదు. అట్లాగే ఐఐటీ ఢిల్లీ క్యాంపస్ కూడా అబుదాబిలో ఉంది. కొత్తగా ఇప్పుడు ఐఐటీ ముంబై జపాన్లో స్టార్ట్ చేస్తుందండి. తోకో యూనివర్సిటీ అని ఒకటి ఉంటుందండి. దాంతో ఎస్టాబ్లిష్ అయ్యి వాళ్ళ క్యాంపస్ పెట్టడానికి వీళ్ళు ప్లాన్ చేస్తున్నారు. ప్రాబబ్లీ మీకు ఐఐటీ ముంబై కూడా ఒక గ్లోబల్ క్యాంపస్ని వెరీ సూన్ మీరు చూడబోతారు.